ఖమ్మం జిల్లా రఘునాథపాలెం రైతుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. సారవంతమైన భూములు ఉన్నా సాగునీటి కష్టాలతో తలమునకలవుతోన్న రైతాంగానికి మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందనుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో రూపొందించబడిన మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా మండలంలోని 27 గ్రామాల్లో ఉన్న 36 చెరువులను కృష్ణా జలాలతో నింపేందుకు ప్రాజెక్టు రూపొందించబడింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ మేజర్ కెనాల్ నుండి లిఫ్ట్ చేసి పైప్ లైన్ల ద్వారా మంచుకొండకు కృష్ణా జలాలు చేరేలా ప్రాజెక్టు సిద్ధమైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికిరణ్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో సారవంతమైన భూములకు కేర్ ఆఫ్ అడ్రస్ రఘునాథపాలెం మండలం. ఈ మండలంలో ఉన్నటువంటి సారవంతమైన భూములకు సంబంధించి సాగునీటి కష్టాలు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా రైతులందరూ కూడా సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా సాగర్ కెనాల్ పక్కనే పారుతుంది కాబట్టి సాగర్ కెనాల్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంచుకొండ మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు చెరువులకు నీటి సౌలభ్యం వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ మంచుకొండ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవానికి మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దాదాపు 36 గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి చెరువులకు ఈ నీరంతా కూడా రానుంది. దీంతో మండల వ్యాప్తంగా ఉన్న రైతాంగం అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఎన్నో దశాబ్దాలుగా రైతులకు నీరు లేక సారవంతమైన భూములు పండే భూములు ఉన్నప్పటికీ కూడా నీటి సౌలభ్యత లేక ఒకవైపు మున్నేరు పారుతుంది, మరోవైపు నాగార్జున సాగర్ కాలువ ఉన్నా కూడా వాళ్ళకి నీరు సౌకర్యం అనేది కల్పించలేదు. ఈ నేపథ్యంలో భౌగోళికంగా భూములు కాలువలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా నీరు లేని దుస్థితితో ఉన్న నేపథ్యంలో మంత్రి తుమ్మల మంత్రి అయిన తర్వాత నుంచి కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక మండలం రఘునాథపాలెం కాబట్టి ఈ రఘునాథపాలెం రైతాంగానికి సాగునీటి కళను సాకారం చేసే పట్టుదలతో దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి నాగార్జున సాగర్ మేజర్ కెనాల్పై వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద పంప్ హౌస్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా నీళ్లను లిఫ్ట్ చేసి రూపకల్పన చేయడం జరిగింది. పంప్ హౌస్ వద్ద లిఫ్ట్ చేసిన నీళ్లు పైప్ లైన్ ద్వారా మంచుకొండ దేవరబోడు ఏదైతే మనం గుట్ట మీద ఉన్నామో ఈ గుట్టకు రానున్నాయి. ఇక్కడ డెలివరీ సిస్టమ్ ద్వారా చేరతాయి. దాని తర్వాత సాగర్ కెనాల్ నుంచి 38 క్యూసిక్ల నీటిని లిఫ్ట్ చేసి పైప్ లైన్ ద్వారా 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుస్తారు. అక్కడి నుంచి చెరువులకు నీళ్లు పైప్ లైన్ ద్వారా అన్ని చెరువులకు కూడా చేరే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 35 కిలోమీటర్ల నిడివితో పైప్ లైన్ అనేది ఏర్పాటు చేయడం, చెరువులకు గ్రావిటీతో నీరు అందించే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు మంత్రి తుమ్మల కూడా పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయిలో వెళ్లి పలుమార్లు పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో త్వరిగతిన పనులన్నీ కూడా వేగవంతంగా అయిపోయాయి. దీంతో రఘునాథపాలెం మండలానికి సంబంధించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దాదాపుగా భూగర్భ జలాలు మత్స్య సంపద కూడా జీవన వైవిధ్యం కూడా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల రఘునాథపాలెం మండలం సస్యశ్యామలం అవడంతో పాటుగా చెరువుల్లో సమృద్ధిగా నీళ్లు నిల్వ ఉండటం వల్ల సాగునీటి కష్టాలు తీరినట్టే అని రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల నీరు నిండుగా ఉన్నట్టయితే చేపలు కూడా పెరిగి మత్స్యకారులకు కూడా ఉపాధి కలిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా పల్లెల్లో చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. రేపు ఉదయం ఈ యొక్క మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంత్రి తుమ్మల అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. దీన్ని రేపు ప్రారంభం చేయనున్నారు. ఇప్పటికే రైతులైతే పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి రఘునాథపాలెం మండలంలో దాదాపుగా 36 గ్రామ పంచాయతీల్లో ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని అయితే చెరువులకు నింపే ఉద్దేశంతో ప్రభుత్వం తాజాగా సంకల్పించింది. ఈ నేపథ్యంలో ఇది ఎంతో ఆనందదాయకంగా ఉందని రైతాంగం అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో పనులు అవుతున్నాయి. ఇంకా చెరువులకు సంబంధించి గ్రావిటీ ద్వారా లిఫ్ట్లన్నీ కూడా పెట్టడం జరిగింది. పైప్ లైన్ ద్వారా అన్ని చెరువులకు కూడా ఈ నీరు అందినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరినట్లే అని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. గణేష్తో కిరణ్ మంచుకొండ.